మీరు నిర్దేశించుకున్న బరువు తగ్గించే లక్ష్యాలను అధిగమించుటకు కష్టతరంగా ఉందా? బరువు తగ్గించుకోవడానికి కఠోర శ్రమతో పాటు తెలివైన ఆలోచనలు కూడా ముఖ్యం. అవునండి, ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, కష్టమైన వ్యాయామాలు వంటివి మాత్రమే కాదు, వేరుశనగ వంటి వాటిని తినటం వలన కూడా బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనం టైంపాస్కు తినే వేరుశనగలో పోషకాలు అధికం, బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనం టైంపాస్కు తినే వేరుశనగలో పోషకాలు అధికంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలను అందించడం ద్వారా శరీర బరువు తగ్గుటకు సహాయపడుతుంది. అలాగని పూర్తి వేరుశనగనే తినమని మా ఉద్దేశం కాదు, కానీ తగిన మోతాదులో తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరమే. మన రోజువారీ ప్రణాళికలో కలుపుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది. ప్రోటీన్ అండ్ ఫైబర్లను అధికంగా కలిగి ఉంటుంది. వేరుశనగ ఎందుకు తినాలంటే ఇది పోషకాలతో నిండి ఉంటుంది. వేరుశనగలో ఉండే ఫైబర్ మరియు ప్రోటీన్లు బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ రెండు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయని మనందరికీ తెలిసిందే. ప్రోటీన్లు ఎక్కువ సమయం పొట్ట నిండినట్లుగా అనిపించేలా చేస్తాయి. ఫలితంగా పూర్తి రోజు మన మనసు ఇతర ఆహార పదార్థాలపై మొగ్గు చూపదు. ఫలితంగా అనవసర బరువు పెరుగుటకు దూరంగా ఉంటాము. రక్తంలోని చక్కెరలను స్థిరీకరిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉండి జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తాయి మరియు రక్తంలో చక్కెరలను నెమ్మదిగా విడుదల చేయబడతాయి. వేరుశనగ తినడం వలన ఎక్కువ సమయంతో పాటు శక్తి విడుదలవుతుంది మరియు ఆకలిని కూడా తగ్గించబడుతుంది. కావున రోజువారీలో తగిన మోతాదులో వేరుశనగ తినండి. అన్ని రకాల కొవ్వు పదార్థాలు అనారోగ్యకరమని మరియు తినకూడదని ఒక అపనమ్మకం ప్రచారంలో ఉంది. నిజానికి జంక్ ఫుడ్, సోడాలలో ఉండే కొవ్వు పదార్థాలు హానికరం, ఎందుకంటే వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్ మరియు ట్రాన్స్ ఫ్యాట్లు ఉంటాయి. వీటి వలన ఆరోగ్యానికి హానికరమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పవచ్చు. కానీ వేరుశనగ నుండి మంచి కొవ్వు పదార్థాలు అందించబడతాయి. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బరువును తగ్గుటకు వేరుశనగ తినాలనుకునేవారు వీటి వలన అలర్జీ చర్యలు కలుగుతాయో లేదో ముందు తెలుసుకోవాలి. ఒకవేళ ఎలాంటి అలర్జీ చర్యలు లేకుండా ఉంటే ఎంత మోతాదులో తినాలనే ప్రశ్న తలెత్తుతుంది. అవునా? రోజులో 42 గంటలు వేరుశనగను తీసుకోవడం వలన క్యాలరీల సంఖ్య తగ్గుతుందని మరియు హృదయ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఉప్పు కలపని వేయించని పొడి వేరుశనగ మంచిది. అదనపు ఉప్పు కూడా ఆరోగ్యానికి హానికరమే.